మల్లారెడ్డి కాలేజ్కి ఇచ్చిన డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేయాలని ఖమ్మంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నీట్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఆధ్వర్యంలో ఈ నిరసనలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కేవలం ధనవంతులకే మెడికల్ విద్య అందబోతుంది. దాని ద్వారా రాబోయే కాలంలో సామాన్య మానవుడు ఒక హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ రుసుము కూడా భరించలేనంతగా సమాజం మారుతుంది. అది మన దేశానికి నష్టం. దీనిని వ్యతిరేకిస్తూ ఖమ్మంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. Save merit. No. Say no to. Say no to. Say yes to. Say no to. Say yes to. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో ముఖ్యంగా ఇవాళ మీట్ అయిన సందర్భం ఏంటి అంటే, చాలామంది పుట్టగానే లేదా చిన్నప్పుడే డాక్టర్ కావాలనే కోరికతో ఉంటారు. చాలా ఏళ్లుగా డాక్టర్ కావాలని కలగంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కలలన్నీ కూడా చాలామందికి దూరం అయ్యే పరిస్థితి ఎదురైంది, ప్రమాదం ఎదురైంది. ఎందుకు అంటే, మనకి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజీని మనం సంపాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గవర్నమెంట్ కానీ ఆ పాత గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఏర్పరచుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా, అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో ఒక్కసారి ఒక ప్రైవేట్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, 2 కాలేజీలు ఉన్నాయి. ఆ 2 కాలేజీలకు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా అని యూజీసీ కల్పించడం జరిగింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు ప్రైవేట్ కాలేజీల్లో ఒక 50% సీట్స్ అన్నీ కూడా కేవలం సంవత్సరానికి 60,000 రూపాయలకి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా ఫ్రీ సీట్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టమైన ఫీజుని వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఒక కాలేజీ ఒక్క సీటు కూడా మనకి 60,000 రూపాయలు, అంటే ఫ్రీ సీటు లేకుండా ప్రతి సీటు కూడా బీసీ కేటగిరీగా విభజించి, బి కేటగిరీ అయితే 15 లక్షల సంవత్సరానికి, సి కేటగిరీ అయితే 25 నుంచి 30 లక్షల సంవత్సరానికి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో కాలేజీ, మల్లారెడ్డి కాలేజ్, 2 కాలేజెస్ మొత్తం మనం 400 సీట్లను కోల్పోతున్నాము. మన తెలంగాణ విద్యార్థులు 400 మంది విద్యార్థులకు మెడికల్ విద్య అనేది దూరం చేయడం జరుగుతుంది ఈ 2 కాలేజీలు. ఈ 400 మంది సీట్లలో 200 మంది సీట్లు కేవలం ఫ్రీ సీట్స్ మాత్రమే. ఫ్రీ సీట్స్ అంటే ఇందా చెప్పిన చాలా తక్కువ ఫీజు ఉన్న సీట్లు మాత్రమే. ఈ 200 మంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మన మెడికల్ విద్యకి దూరంగా జరగడం జరుగుతుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ వల్ల ఒక ప్రమాదం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రైవేట్ కాలేజీలు కూడా ఇదే తరహాలో వెళ్ళడం మొదలు పెడితే, అన్ని ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే కేవలం మనకి గవర్నమెంట్ సీట్స్ మాత్రమే మిగులుతాయి. దానివల్ల సగం మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చేసిన తర్వాత సగం మంది విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో, సగం మంది విద్యార్థులు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మనకి బయటకు వచ్చేసరికి అవుట్పుట్ డాక్టర్స్ అనేవాళ్ళు, మెరిటోరియస్ డాక్టర్స్ అనేది కేవలం సగం మంది మాత్రమే సమాజానికి మనకి కల్పించబడుతుంది. రెండో ప్రమాదం ఏంటి అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ ఫీజు 18 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కట్టి ఎంబీబీఎస్ చదివారో, తర్వాత పీజీ సీట్ని అదే రకంగా కొన్నారో, వాళ్ళు డెఫినెట్గా హాస్పిటల్ పెట్టడం ద్వారా మామూలు కన్సల్టేషన్ ఫీజు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. చాలా ఎక్కువ ఫీజు కన్సల్టేషన్ చేయడం ద్వారా అటు మధ్య తరగతి వాడికి
వైద్యము అందకుండా ఉంటుంది, మధ్యతరగతి వాడికి విద్య అనేది కూడా రెండూ కూడా దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా డీమ్డ్ యూనివర్సిటీ ఇవ్వాలి అంటే ఏదో ఒక మంచి హోదా కలిగి ఉండాలి, ఉన్నతమైన ప్రమాణాలు ఇవన్నీ కలిగి ఉండాలి. ఏ కాలేజ్ అయినా సరే ఉన్నతమైన ప్రమాణాలు ఇది మనకి ఎక్స్పెక్ట్ చేయని స్థాయిలో ఉంటేనే వాడికి డీమ్డ్ యూనివర్సిటీ అనేది కల్పించడం జరుగుతుంది. కానీ ఒక్కసారి మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా మల్లారెడ్డి కాలేజెస్ని ఫస్ట్ ఆప్షన్గా ఎన్నుకోవడం జరగదు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఎన్నుకోవడం జరగదు. అన్నప్పుడు ఇంతకంటే మంచి కాలేజెస్ ఉన్నప్పుడు ఐచ్ఛికాలంలో ఇది ఫస్ట్ ఆప్షన్ జరగనప్పుడు ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఎలా కల్పించడం జరిగింది? మల్లారెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చాలాసార్లు అనడం జరిగింది అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్ప అని చెప్పేసి అనడం జరిగింది. దానము అంటే కనీసం మామూలు మధ్యతరగతి వాడికి కూడా విద్యను అందిస్తే అది దానం అంటం జరుగుతుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఆ ఫీజు ఎంత అనేది మీ ఇష్టమే, 0 ఫీజు మీ ఇష్టమే, 20,000 ఫీజు మీ ఇష్టమే, 20 లక్షల ఫీజు కూడా మీ ఇష్టమే. కాబట్టి కనీసం సగం సీట్లు అంటే 200 సీట్లు అన్నా సరే మన తెలంగాణ విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో మీరు చేయగలరని మేము భావిస్తున్నాను. ఈ దిశగా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఎందుకు అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ పర్మిషన్ లేకుండానే దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడం జరిగింది. అది ఆల్ ఇండియా కోటాలో మాత్రమే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది కాబట్టి తెలంగాణ విద్యార్థులు ఎవరికి రావడం జరగదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా ఆ స్థాయిలో ఆలోచించి ఏదో ఒక విధంగా ఏదో ఒక చర్య తీసుకోవడం ద్వారా డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. అలానే మల్లారెడ్డి గారిని కూడా స్వతంత్రంగా తక్కువ ఫీజులు చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని పరంగా మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 100కి పైగా మన మెడికల్ సీట్లు అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు, నాకు మెడికల్ సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఒక్క 200 సీట్లు వెనక్కిపోయేసరికి చాలామంది విద్యార్థులు ఇప్పుడు డిప్రెషన్కి వెళ్తున్నారు. నేను ఆ ఫీజు కట్టుకోగలనా, ఎందుకంటే ఇంకా 2-3 కాలేజీలు కూడా రెడీగా ఉన్నాయి, నేను ఆ ఫీజు కట్టుకోలేని పరిస్థితి, అంత అప్పు తెచ్చి కట్టుకోలేని పరిస్థితి, ప్లస్ మెరిట్ ద్వారా వద్దామంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, నా పరిస్థితి ఏమిటి అనేది చాలామంది అగమ్య గోచరంగా తయారైంది. కాబట్టి ప్రభుత్వం కానీ లేదా ఆ కాలేజ్ కరెస్పాండెంట్స్ కానీ దయచేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం. అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానప్రసన్న. మేము ఫస్ట్ మెడికల్ జాయిన్ అవ్వడానికి మేము పాస్ట్లో అనుకునే వాళ్ళం మెడిసిన్ ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళకి అనుకునే వాళ్ళం. తర్వాతకి మేము పాస్ట్లో కాలేజెస్ పెరిగాయి, కట్ ఆఫ్ తక్కువగా ఉంటుందని, సరే మాకు కూడా సీట్ వస్తుంది, మాకు కూడా అవకాశం ఉందని చెప్పేసి మేము కోచింగ్ తీసుకున్నాం. 2 లాంగ్ టర్మ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మల్లారెడ్డి డీమ్డ్ అయ్యేసరికి మంచి మార్క్స్ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు అపోలో కూడా డీమ్డ్ అయ్యేసరికి గాంధీ, కాకతీయ, ఉస్మానియా వీటి తర్వాత బెస్ట్ కాలేజ్ అపోలో అనుకొని మేము అపోలో అయితే మేము దాంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు అది కూడా డీమ్డ్ చేస్తే మేము ఎక్కడ మంచి మార్క్స్ వచ్చినా మాకు మంచి కాలేజ్ రావట్లేదని మేము బాధపడుతున్నాము. కనీసం డీమ్డ్ అయినా 50% మెరిట్ వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నిరూపించారు అది పేదలకి మెడిసిన్ వద్దు అన్నట్టుగా, వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు. సో ఫ్యూచర్లో ఇంకా డాక్టర్స్ కావాలంటే ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాం.